టు ఎవ్రీవన్ ఒక్కసారి చూడమ్మా, అందరూ మోస్ట్ అవైటింగ్గా చూస్తున్న సెషన్ హౌ టు హ్యాండిల్ ఆన్సర్ రైటింగ్. క్లియర్? ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చెయ్యాలి అనేది చూస్తాము. అయితే ఈ సెషన్ అనేది ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నాను. సో ఆన్సర్ రైటింగ్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైవ్ వెబినార్కి వచ్చి మీరు నన్ను అడగచ్చు. క్లియర్? సో దీంట్లో స్ట్రాటజీస్, రిసోర్సెస్ అండ్ అప్రోచ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ది క్లాస్ వుడ్ బి డెల్ట్ బై మీ శ్రీనివాస్. అయితే ఆన్సర్ రైటింగ్ చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సిలబస్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలా ఆర్ ముందే స్టార్ట్ చేయొచ్చా? అయితే బిగినర్స్ ఏ విధంగా ఒక ఆన్సర్ని మొదలు పెట్టాలి? అయితే మొదటి నుంచి చేయొచ్చా, లాస్ట్లో సిలబస్ అంతానా? మేము చేస్తే కరెక్షన్స్ ఎవరు చేస్తారు? కరెక్షన్స్ అనేవి ఇంపార్టెంటా? అండ్ ఎటువంటి రిసోర్సెస్ ఫాలో అవ్వాలి? అండ్ ఎగ్జామినేషన్ ముందు టెస్ట్ సిరీస్ తీసుకుంటే సరిపోతుందా? వీటి అన్నిటి యొక్క ప్రతి ఆన్సర్ కూడా నేను నీట్గా క్లాస్లో అన్నీ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు దీన్ని అటెండ్ అవ్వనమ్మా. ఎప్పుడు? ఈ 8th సెప్టెంబర్ ఈవినింగ్ 7 PM ఎగ్జాక్ట్గా మీరు యూపీఎస్సి డెమో www.ltxclasses.comలో మీరు డెమో సెషన్లో అటెండ్ అవ్వండి. ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ యొక్క ప్రతి ఇంపార్టెన్స్ కూడా మీకు నేను నీట్గా చెప్తాను. సో మీరు కోర్స్ అనేది తీసుకోగలరు. క్లియర్? సో దాంతోపాటు మనం ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. అక్టోబర్ నుంచి ఫీజ్ 60,000 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వచ్చేసి 70,000. మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్తో కూడా జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? సో ప్రతిదీ మీకు సాల్వ్ అయ్యే లైవ్ వెబినార్ కోర్స్. మీరు ఏ డౌట్స్ ఉన్నా జాగ్రత్తగా ఒక పేజ్లో రాసుకోండి. నాకు ఆ రోజు అడిగితే మీకు అన్నీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? ఎస్. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చూద్దామా. డేట్ 08/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు ద హిందూలో ఎపియర్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం 1 by 1 నీట్గా టోటల్గా చూద్దామా. క్లియర్? సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో చూసేద్దాం. చూడండి, నిన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కదా. చూడండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి, వీటి గురించి అడిగాం. అవునా? నిన్న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసాం. అదంతా వాటి మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ ఏంటి, ప్రతి సిటీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అన్నారు. నో. క్లియర్? వాళ్ళు మోస్ట్ పొల్యూటెడ్ అండ్ నాన్ అటైన్డ్ సిటీస్ అని 132 సిటీస్ని సెలెక్ట్ చేశారు. అవునా? వాటిని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఇట్లా మనం అంటే ఎగ్జామినేషన్లో వస్తే వీటిని మ్యాక్సిమం ట్రూ అనే ఛాన్స్ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? 1 million పాపులేషన్ కదా. సో ఇవి ఇట్లానే క్రైటీరియా పెడతారేమో అని. బట్ నో, క్రైటీరియా వాళ్ళు ఏం పెట్టారమ్మా, పొల్యూషన్ ప్లస్ ఆ తర్వాత ఇంకా నాన్ అటైన్డ్ సిటీస్, ఎవరైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నారు, ఆ 2015 కల్లా పొల్యూషన్ లెవెల్స్ తగ్గిస్తాము అని పెట్టుకున్నారు, అవి ఎవరైతే అచీవ్ చేయలేదో మనం నిన్న చూసుకున్నాం. ఏంటది? నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. దీని ప్రకారం 2015 కల్లా ఎవరైతే అచీవ్ చేయలేదో వాళ్ళందరినీ నాన్ అటైన్డ్ సిటీస్ అని అంటాము. అవి మాత్రమే ఈ ప్రోగ్రాంలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, గోల్స్ హ్యావ్ టు బీ అచీవ్డ్ బై 2030. నో, గోల్స్ అనేవి 2024 కల్లా అచీవ్ చేయాలి అని పెట్టుకున్నాం. అవునా? సో 2030 కాదు. సో ఆన్సర్ అనేది డి, నన్. సో క్లియర్ కదమ్మా? క్లారిటీగా అంతా అర్థమైంది కదా? ఎస్. సో ఇటువంటి క్వశ్చన్సే మీరు రెగ్యులర్గా క్లాస్లో చెయ్యాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ది కరెంట్ అఫైర్స్ కోర్స్. క్లియర్? ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు రెగ్యులర్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ వీక్లీ ఎగ్జామ్స్ అవి కూడా రాయడం వలన మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? ఎస్. ఇక్కడ చూడమా, యూపీఎస్సి ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days
ఫ్రీ డెమో. క్లియర్, ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్, 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్, సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్, సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే, సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్, అయితే ఫీజ్ అనేది కేవలం 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్, ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సి మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్, ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్, అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు. సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. క్లియర్, సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజ్ 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్, మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు. క్లియర్, ఎస్. అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 monthsలో టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్స్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట. క్లియర్, ఈరోజు ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడమా. ది ఇవాల్వింగ్ రోల్ ఆఫ్ CSR, Corporate Social Responsibility, in funding NGOs. And next, time for a joint space exercise. 2 think tanks face tax survey. Cabinet approves PM Shri scheme. Positive secularism is allowed. Students to Supreme Court in hijab case. And breather for coal plants draws anguish. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఈ టాప్ 2 ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనమాట. క్లియర్, సో అయితే మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో లాస్ట్లో ఒక క్వశ్చన్ చూద్దాం. అండ్ ప్రిలిమ్స్ బేస్డ్ MCQ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ అనేవి పెట్టండి అమ్మా. క్లియర్, ఎస్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ఈరోజు తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా అన్నీ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో టాపిక్ చూడమ్మా, ది ఇవాల్వింగ్ రోల్ ఆఫ్ CSR ఇన్ ఫండింగ్ NGOs. క్లియర్, అయితే ఇక్కడ CSR ఫండ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ రోల్ ఆఫ్ NGOs కూడా మనం ఇక్కడ చూస్తాం. క్లియర్, సో అయితే ఈ ఆర్టికల్ CSR ఫండ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తాం, GS3 ఎకానమీలో చూస్తాం. GS3 ఎకానమీలో. అండ్ ఆ తర్వాత NGOs GS2లో చూస్తాము. NGOs గురించి పాలిటీలో డిస్కస్ చేస్తాము. అండ్ ఆ తర్వాత సోషల్ జస్టిస్లో డిస్కస్ చేస్తాము. అండ్ ఆ తర్వాత గవర్నెన్స్లో డిస్కస్ చేస్తాం. క్లియర్, గవర్నెన్స్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. సో ఇన్ని ఏరియాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. అయితే ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా రాయడం జరిగింది. CSR అంటే ఏంటి? CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్, కార్పొరేట్ సోషల్
రెస్పాన్సిబిలిటీ. క్లియర్? ఎస్, అదంటే ఏంటో చూద్దాం. అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క అమౌంట్ అనేది ఎన్జిఓస్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు అంతా కూడా నీట్గా మనం చూద్దాం. ఓకేనా? ఎస్. సో ఆర్టికల్ ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ని ఏ విధంగా ఎన్జిఓస్కి ఇస్తున్నారు, దేన్ని క్రైటీరియాగా తీసుకుంటున్నారు. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. క్లియర్? సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మెయిన్ ఈ ఎన్జిఓస్ దేనికి ఉన్నాయమ్మా? గవర్నమెంట్ ప్రతి చోట పని చేయలేదు కాబట్టి యాక్టివ్గా ఉన్న పీపుల్ అందరినీ కూడా ఒక ఆర్గనైజేషన్స్ కింద ఎన్జిఓస్ తీసుకొని సొసైటీలో తన వంతు రోల్ అనేది చేస్తుంది. సొసైటీ యొక్క సోషల్ కాజ్, సోషల్ సర్వీస్ని ఇంపార్టెంట్గా పెట్టుకొని మనకి ఎన్జిఓస్ వర్క్ చేస్తాయి. ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఎన్జిఓస్ ఆల్సో. అంటే కొంతమంది ఫారెన్ కంపెనీస్ ఫారెన్ ఫండింగ్ ఇచ్చి ఎన్జిఓస్ని ఇండియాకి ఆపోజిట్గా తయారు చేస్తారు. క్లియర్? అంటే గవర్నమెంట్ ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారంటే ప్రజల్ని అక్కడున్న ఎవరైతే డబ్బులకి అమ్ముడుపోతారో వాళ్ళందరి చేత కూడా ఏం చేయిస్తారు? ప్రొటెస్ట్ చేయిస్తారు. క్లియర్? సో అంటే గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఆపోజిట్గా వీళ్ళు ఫండింగ్ అనేది చేయించి అటువంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వకుండా చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ జనరలీ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వరకు ఇండియాలో చాలా విధమైన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అందుకే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించింది కాకపోయినా సోషల్ సర్వీస్, ఎకనామిక్ సర్వీస్ అన్నీ కూడా చేయడానికి ముందు వచ్చిన ఆర్గనైజేషనే ఎన్జిఓ అని అంటాము. క్లియర్? అయితే ఇప్పుడు సిఎస్ఆర్ అంటే ఏంటో చూసి సిఎస్ఆర్ ఫండింగ్ ఎన్జిఓస్ గురించి ఆర్టికల్లో ఏముందో నీట్గా చూడమ్మా. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీలో. క్లియర్? సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే సొసైటీ మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు సొసైటీకి మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం అంటే సొసైటీలో మనం ఒక్కరమే ఉండట్లేదు, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ సొసైటీలో ఉంటున్నారు. ఎవరైతే వెల్ ఆఫ్గా ఉన్నారో, వెల్ ఆఫ్. క్లియర్? వెల్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ జనరల్గా ఎవరైతే బాగా రిచ్గా ఉన్నారో వాళ్ళు ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి కాస్త రెస్పాన్సిబుల్ రోల్ తీసుకొని హెల్ప్ చేయడాన్ని మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాము. అయితే ఇక్కడ సార్ మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతి ఇండివిజువల్కి కూడా కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అవునా? తోటి వ్యక్తికి హెల్ప్ చేయడం కానీ అండ్ వాడికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాడి అవసరాలు తీర్చడం కానీ, మనం మరీ గ్రీడీగా మారుతున్న రిసోర్సెస్ని బాగా ఎన్విరాన్మెంట్ దొరికింది కదా అని వాటర్ పొల్యూషన్ చేయడం అలాంటివి కాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అవునా? దాన్ని ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. బట్ అదే రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ లెవెల్లో జరిగితే దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారనమాట. అయితే సిఎస్ఆర్ ప్రకారం కంపెనీస్ ఎన్విరాన్మెంట్లో ఉన్న రిసోర్సెస్ని వాడుకుంటాయి, ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రజల్ని వాడుకుంటుంది. అవునా? సో అందుకని అటువంటి ఎన్విరాన్మెంట్ని బాగుపరచడానికి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద అటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే రిసోర్సెస్ ఇస్తుందో, ఏదైతే కంపెనీస్కి ప్రాఫిట్ తెస్తుందో అటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా అన్న ఉద్దేశంతో అండ్ అటువంటి పీపుల్కి సోషల్ వెల్ఫేర్ మెషర్స్. ఏ మెషర్స్ అమ్మా? సోషల్ వెల్ఫేర్ మెషర్స్. క్లియర్? అటువంటి మెషర్స్ అన్నీ కూడా ఇస్తూ వాళ్ళ గ్రోత్ గురించి ఆలోచించే ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాము. క్లియర్? అయితే ఇది ఎక్కడ రాసి ఉంది సార్? ఇది మనకి దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 2013 ఉందమ్మా. క్లియర్? కంపెనీస్ యాక్ట్ ముందుకు వేరే యాక్ట్ ఉండేది, కంపెనీస్ యాక్ట్ 1956 అని. ఆ 1956ని అమెండ్మెంట్ చేసి 2013 తీసుకొచ్చాం. ఈ 2013 చేంజెస్లో
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక యాక్ట్లో పెట్టడం జరిగింది. ఎక్కడది? సెక్షన్ 135 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి రెస్పాన్సిబుల్గా యాక్ట్లో పెట్టి మ్యాండేటరీ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అంటే ప్రపంచంలోనే ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ. ఏ విధంగా? ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మ్యాండేట్. క్లియర్? మ్యాండేట్ అంటే ఏంటి? కన్ఫామ్గా చేసే యాక్టివిటీని మ్యాండేట్ అని అంటాం. ఇట్ మ్యాండేట్స్ ద సిఎస్ఆర్ స్పెండింగ్. క్లియర్? సో అయితే ఏదైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటారో, ఎవరైతే ఎలిజిబుల్ మెంబర్సో వాళ్ళందరూ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని మ్యాండేట్గా ఇచ్చేటట్టు కంపెనీస్ యాక్ట్ 2013లో పెట్టడం జరిగింది. అందుకనే అంటున్నారు ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ. గుర్తుంచుకోవాలి, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ చేశారు. సిఎస్ఆర్ ఫండ్స్ని మ్యాండేటరీ చేశారు. సరే, అయితే ప్రతి కంపెనీ కూడా కట్టాల్సిందేనా? నో, ప్రతి కంపెనీ అవసరం లేదమ్మా. కొన్ని క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఏంటి? ఏ కంపెనీకి అయితే యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే టోటల్ బిజినెస్ వాల్యూ అనమాట. టోటల్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 1000 crores ఉంటుందో, అండ్ ఆ తర్వాత అంటే 1000 crores ప్లస్ అనమాట. ఆ తర్వాత నెట్ వర్త్, టోటల్ అసెట్స్, లైబిలిటీస్ అన్నీ తీసి ఏ కంపెనీకి అయితే 500 crores అసెట్స్ ఉంటాయో, టోటల్ నెట్వర్త్ అనేది 500 crores ఉంటుందో, ఆ తర్వాత ప్రాఫిట్ ఏ కంపెనీకి అయితే 5 crores ప్లస్ ప్రాఫిట్ వస్తుందో ఆ కంపెనీస్ అన్నీ కూడా, అర్థమవుతుందా? టర్న్ ఓవర్ అంతా 1000 crores అయి ఉండాలి, నెట్వర్త్ 500 crores చాలు, ప్రాఫిట్ ఇండివిజువల్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 5 crores లోపల వస్తే ఏదొచ్చినా కూడా, ఇక్కడ 3 రావాల్సిన అవసరం లేదమ్మా, ఏదొక్కటి వచ్చినా కూడా అటువంటి కంపెనీ ఎట్లా డిసైడ్ చేస్తారంట? వీళ్ళు ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలని, వీళ్ళ లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్స్ తీసుకొని దాంట్లో 2% అనేది సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాలి. క్లియర్? సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ యాక్టివిటీస్లో ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒకసారి చూడండి, జనరల్గా యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ లాస్ట్ 3 ఇయర్స్ కూడా కన్సిస్టెంట్గా వీళ్ళకి 100 crore ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 100 crores అయితే వీళ్ళు ప్రాఫిట్ 5 crores లిమిట్ కాబట్టి వీళ్ళు సిఎస్ఆర్ కట్టాల్సిందే. అయితే ఇక్కడ యావరేజ్ అంతా 100 crores. సో 100 crores లో 2% అంటే 2 crores సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఖర్చు పెట్టాలి అని చెప్పి 2013 యాక్ట్లో మ్యాండేటరీ చేశాము. క్లియర్? సో అయితే ఏ కంపెనీస్ అయితే చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుందో 50 lakhs దాటి అలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఖర్చు పెడుతున్నారు, కంపెనీస్ వాళ్ళు సిఎస్ఆర్ కమిటీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఆ కంపెనీకి ఎంత అమౌంట్ ఉందంటే సిఎస్ఆర్లో 2 crores ఉంది, అడిగటింగ్ 2 కోట్లు ఉంది. సో అటువంటి 2 crores అమౌంట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని సిఎస్ఆర్ కమిటీ అనేది చెప్తుంది అనమాట. వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎవరికి? ఒక కంపెనీ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారమ్మా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వాళ్ళకి ఈ సిఎస్ఆర్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట. సార్, మన సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి ఇంత వచ్చాయి. క్లియర్? సో అయితే మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఏమంటారు? ఓకే అంటే ముందుకు ప్రొసీడ్ అవుదాం అని అట్లాగా మెంబర్కి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఇక్కడ 2% అనేది చిన్న అమౌంట్లో కనిపిస్తున్నా చాలా కంపెనీస్ అనేవి ఈవెన్ ఈ అమౌంట్ కూడా కట్టడం లేదు. క్లియర్? సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత దీనికి స్టాట్యూటరీ స్టేటస్ రావడం గుర్తుంచుకుంటారు, అండ్ క్రైటీరియా అనేది గుర్తుంచుకోవాలన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ జనరల్గా ఇంకేంటి, మనం ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని అంటున్నాము. అసలు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఎవరు ఒక యాక్టివిటీని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అంటారు అంటే ఎవరు చెప్పరమ్మా? దెర్ ఈజ్ షెడ్యూల్ 7 ఆఫ్
కంపెనీస్ యాక్ట్ 2013 క్లియర్. కంపెనీస్ యాక్ట్ 2013లో షెడ్యూల్ 7లో ఈ యాక్టివిటీస్ అన్నిటినీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటారు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఏంటి, దట్ ఈజ్ హంగర్. క్లియర్. హంగర్ అండ్ పోవర్టీ అంటే హంగర్ మీద పోవర్టీ మీద ఒక కంపెనీ మెషర్స్ తీసుకుంది అంటే అది జనరల్గా సిఎస్ఆర్ యాక్టివిటీ అని అంటాము. అండ్ అదే కాదు, అండ్ ఆ తర్వాత కంపెనీ ఇఫ్ ఇట్ ప్రమోట్స్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఉమెన్, ఇవన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మనం చూస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత హెచ్ఐవి కంట్రోల్ చేయడానికి కానీ, ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి కానీ, అండ్ అదర్ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే అమౌంట్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనే అంటారు. అండ్ ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి ఖర్చు పెట్టినా సరే, క్లియర్, ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా ఉండడానికి ఖర్చు పెట్టినా సరే వాటిని సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనే అంటాము. క్లియర్. సో ఈ విధంగా ఎవరైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఖర్చు పెడతారో పేద ప్రజలకి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ లేని పేద ప్రజలకి ఇవి చేకూరుతుంది. అర్థమైంది కదమ్మా. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది, సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇండియాలో చాలా వరకు అవైలబుల్ ఆఫ్ అమౌంట్ అనేది చాలా తక్కువ, డబ్బులు దొరకడం చాలా కష్టం కదా. సో ఈ కంపెనీస్ ఎవరైతే హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారో, క్లియర్, అండ్ అందులో కొంత భాగం అనేది రివర్స్లో ప్రజలకి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అవునా. సో అందుకనే ఇక్కడ ఇవ్వమని చెప్తున్నారనమాట. ఈ అమౌంట్స్ అనేవి జాగ్రత్తగా గవర్నమెంట్ ఈ యాక్టివిటీస్లో ఖర్చు పెడితే, హంగర్, పవర్టీ, ఎడ్యుకేషన్, జెండర్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్లా డిసీజెస్లోని వీటిలో ఖర్చు పెడితే ఏదో ఒకటి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఎస్, ఇప్పటికే చాలా వరకు చేస్తున్నారు. అండ్ స్టిల్ అది సరిపోదు, ఇంకా మనకి కావాలి 2% ఆఫ్ నిజంగా అమౌంట్ టోటల్గా వచ్చినంత వరకు కూడా వాళ్ళని వదలకూడదు. అంటే సమ్ పీపుల్ ఆర్ ఇంటెన్షనల్లీ మిస్సింగ్. సార్ మ్యాండేటరీ అన్నారు కదా. ఎస్, మ్యాండేటరీయే. వైలేట్ అయితే పనిష్మెంట్స్ కూడా ఉంటాయమ్మా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒకవేళ ఎవరైనా వైలేట్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ దొరికితేనే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయి అన్నంత ధీమాతో వాళ్ళు ఉన్నారు. క్లియర్. అర్థమైంది కదా. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. అయితే ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారు చూడండి. తర్వాత ఆథర్ ఆర్టికల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్జిఓస్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే, ఎన్జిఓస్, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎంత ఇంపార్టెంటో సొసైటీకి మీకు తెలుసు. ఈవెన్ కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా, కోవిడ్ క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఎన్జిఓస్ వాళ్ళకి వీలైనంత వరకు కూడా ఫుడ్ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. అవునా. క్లోదింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా. అండ్ ఉమెన్కి శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎవరికైతే మెడిసిన్స్ కావాలో మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే రిసోర్స్ క్రంచ్లో ఉన్నారో వాళ్ళకి మినిమం నెసెసిటీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా కోవిడ్ టైమ్స్లో ఎన్జిఓ వాళ్ళు చేయడం జరిగిందనమాట. అయితే కొంత వరకు వీళ్ళు ఏం తీసుకున్నారు, లోకల్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. క్లియర్. బట్ సస్టైనబుల్గా ఒక ఆర్గనైజేషన్ బ్రతకాలి అంటే కేవలం లోకల్ సపోర్ట్ అనేది సరిపోదు. ఎటువంటి సపోర్ట్ కావాలి, స్ట్రాంగ్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ ఫండ్ అనేది కావాలన్నమాట. క్లియర్. సో అందుకని ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, బిగ్ చెక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండింగ్ నుంచే వస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓ ఉంది. ఒక ఎన్జిఓ హంగర్ మీద కష్టపడుతుంది అనుకోండి, హంగర్. సో ఇక్కడ ఈ కంపెనీ ఈ ఎన్జిఓకి అమౌంట్ ఇచ్చింది, ఈ ఎన్జిఓ హంగర్ మీద ఖర్చు పెట్టింది అంటే ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది సరిపోయినట్టే. క్లియర్. సో ఎవరైతే ఎన్జిఓస్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా జనరల్గా ఏమవుతాయి, ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్జిఓస్కి ఎక్స్పెన్సెస్ అవుతాయి. క్లియర్. సో ఎక్స్పెన్సెస్ అవుతాయి. అయితే చూడండి, ఇన్ జనరల్గా ఏముంటుంది, హంగర్ తీరుతుంది. కార్పొరేట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేరు. కంపెనీని హ్యాండిల్ చేయగలరు, కానీ పూర్ పీపుల్ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని చేసేంత కెపాసిటీ కార్పొరేట్స్కి ఉండదు. సో అందుకని ఎవరిని యూజ్ చేస్తారు, ఎన్జిఓస్ని యూజ్ చేస్తారు. అయితే ఈ ఎన్జిఓస్కి వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ 100 పీపుల్,
ఈ 100 పీపుల్కి ఫుడ్ పెట్టడానికి ఒక్కొక్కరికి 30 రూపీస్ ఖర్చు అయింది అనుకోండి, దట్ ఈజ్ 3000 రూపీస్ కావాలి. అవునా, 3000 రూపీస్ కావాలి. అయితే ఈ 3000 రూపీస్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఏం చెప్తారు, ఓకే 100 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది, 30 ఖర్చు అవుతుంది. అయితే ఇదిగో 3000 నా తరపున ఆ 100 మెంబర్స్కి ఫుడ్ పెట్టు, క్లియర్, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కంప్లీట్ అవుతుంది అని తీసుకుంటారు. అయితే ఎస్ కరెక్టే, సరిపోతుంది. బట్ అటువంటి ఎన్జిఓలో చాలామంది వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ మినిమం ఎక్స్పెన్సెస్ ఎవరిస్తారు, మినిమం ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ అవన్నీ ఎవరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓ ఉందంటే ఎన్జిఓకి బిల్డింగ్ ఉంటుంది, నెల అయ్యేసరికి ఆ బిల్డింగ్ రెంట్ ఎవరు కడతారు, క్లియర్. ఎన్జిఓస్ ఎస్ హంగర్కి పూర్ పీపుల్కి ఈరోజు వెళ్ళి ఫుడ్ ఇచ్చేయడం అంటే బండి మీద తీసుకెళ్ళి ఇచ్చేయడం కాదు కదమ్మా, వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే వాట్ దే విల్ రిక్వైర్ ది రిసోర్సెస్ ఫర్ దేర్ మూమెంట్, క్లియర్. అంటే వాళ్ళు బస్ మీద వెళ్ళినా, ఆటో మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా ప్రాపర్ రియంబర్స్మెంట్ అనేది ఆర్గనైజేషన్ ఇవ్వగలిగితేనే డెడికేటెడ్గా వర్క్ చేస్తారు తప్ప, లేదంటే డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట, క్లియర్. సో అందుకని ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, సిఎస్ఆర్ వాళ్ళు ఎన్జిఓస్కి ఇస్తున్నారు, అయితే కేవలం అమౌంట్ ఖర్చు వరకు ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఇవ్వడం లేదు. బట్ వాళ్ళ సస్టెనెన్స్కి, వాళ్ళు బ్రతకాలి అంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ కట్టాలి, హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్ మినిమం ఉంటాయి, అవన్నీ కూడా చెయ్యాలి. అటువంటివి మనం పట్టించుకోకపోతే ఎన్జిఓ ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. మనం అనుకోవచ్చు అదేంటి దీనికి బాగానే ఫండ్స్ వస్తున్నాయి కదా, మరి ఎందుకు క్లోజ్ అయిపోయింది అంటే తనకి మినిమం ఎక్స్పెన్సెస్కి లేవు, కేవలం ఆ ఫండింగ్ ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే రావడం జరిగింది. సో అలా ప్రాబ్లం ఉండద్దు అని చెప్పి అయితే ఇక్కడ ఆథర్స్ వాళ్ళేంటి దాదాపుగా 500 ఎన్జిఓస్ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళని, ఆ 500 ఎన్జిఓస్కి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో, డబ్బులు ఎవరైతే ప్రధానంగా ఇస్తున్నారో వాళ్ళందరి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ సర్వేకి అనమాట, క్లియర్. ఆ రెస్పాన్సిబిలిటీ చూస్తూ సర్వే చేయడం జరిగింది, క్లియర్. ఒక ఇనిషియేటివ్ ప్రకారం మల్టీ ఇయర్ పే వాట్ ఇట్ టేక్స్ ఇండియా ఇనిషియేటివ్ ప్రకారం. సరే అది అవసరమా, అవసరం లేదు, జస్ట్ నేను చెప్తున్నాను, అర్థమవుతుందా. ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది, దీంట్లో ఆ 500 ఎన్జిఓస్ వరకు సర్వే చేయడం జరిగింది. రెస్పాన్సిబుల్గా తీసుకొని సర్వే చేసిన తర్వాత సర్వేలో వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండింగ్ ఇస్తున్నారో ఆ ఫండింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా సో ఎవరైతే ఫండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆథర్ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందమ్మా. ఎన్ని టైప్స్, 3 టైప్స్గా ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో చూడమ్మా, ఫస్ట్ వన్ ఇట్లాగా ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్, క్లియర్. ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్ కింద తీసుకోవచ్చు వీళ్ళని. అండ్ సెకండ్ ఇట్లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అడాప్టివ్ ఫండర్స్. అండ్ థర్డ్ వన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆర్గనైజేషనల్ బిల్డర్స్, క్లియర్. ఆర్గనైజేషనల్ బిల్డర్స్ అని చూస్తాము. అయితే ఈ 3 టైప్స్ వాళ్ళు డిఫరెంట్ బిలీవ్స్లో ఉంటారనమాట. అండ్ వాళ్ళ ఫండింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు నమ్మే సిద్ధాంతంలో ఉంటుంది అని చెప్తున్నారనమాట. అయితే ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో దే గివ్ హై వాల్యూ టు ది ప్రోగ్రామ్ అవుట్కమ్. అంటే నేను నీకు 3000 రూపీస్ ఇచ్చానంటే ఖచ్చితంగా 100 మెంబర్స్కి ఫుడ్ రావాలి, అంతే తప్ప మినిమం మిగిలిన ఎక్స్పెన్సెస్ ఆ ఎన్జిఓ బ్రతకాలి అంటే దానికి ఎంతవరకు ఇస్తున్నాము అనేది ఎవరూ చేయట్లేదు. చాలామంది ప్రోగ్రామ్ అవుట్కమ్స్ చూసే ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్ మాత్రమే ఉంటారు, క్లియర్. అండ్ ఆ తర్వాత అడాప్టివ్ ఫండర్స్ వీళ్ళంతా రిజిడ్గా ఉండరు, వాళ్ళు బోత్ ఇండైరెక్ట్ కాస్ట్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అన్నీ కూడా చూసుకుంటారనమాట. అంటే జనరల్గా అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు సార్ 100 పీపుల్కి ఫుడ్ పెడుతున్నాం, ఒక్కొక్కరికి 30 రూపీస్ అవుతుంది, సో 3000 కావాలి, 3000 ఇస్తారు. సార్ వాటి ట్రాన్స్పోర్టేషన్ అన్నిటికీ కలిపి మాకు ఒక 200 రూపీస్ దాకా తయారవుతుంది అంటే ఈ అడాప్టివ్ ఫండర్స్ ఏం చేస్తారు, ఓకే అయితే 3200 తీసుకో
అలాంటి వాళ్ళు అడాప్టివ్ ఫండర్స్. అండ్ ఈ అడాప్టివ్ ఫండర్స్ చాలా తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బిల్డర్స్. ఈ ఆర్గనైజేషనల్ బిల్డర్స్ లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. ఏంటని, ఇప్పుడు ఇటువంటి ఎన్జిఓ ఏదైతే ఉందో ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ని స్ట్రెంథన్ చేయాలి. ఎన్జిఓని స్ట్రెంథన్ చేస్తే అది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ కేవలం వాళ్ళు ఏ సర్వీస్ చేస్తున్నారో అది మాత్రమే కాదు, వాళ్ళ సర్వీస్ చేసే వాళ్ళల్లో ఎంతమంది నిజాయితీగా ఉన్నారు, అండ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రాబ్లంగా ఉందా, దాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, అవన్నీ కూడా వీళ్ళే యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళని ఆర్గనైజేషనల్ బిల్డర్స్ అని అంటారు. ఇలా వీళ్ళు సర్వే చేసిన తర్వాత 3 రకాలైన ప్రజలు ఉంటారు అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఇక్కడ చాలామంది ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్లోనే ఉంటారు అని చెప్తున్నారనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ జనరల్గా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేయరు. ఒకవేళ మాకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయంటే కేవలం ఒక 5% ఎంతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే జనరల్గా మీరు చూసుకుంటే మన ఎన్జిఓస్కి ఇటువంటి ఎక్స్పెన్సెస్ అనేవి 5 to 55%. అంటే ఏ చిన్న ఎన్జిఓ తీసుకున్నా 55% దాకా అవుతున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ ప్రొపోనెంట్స్లో ఉన్న వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. అవునా? సో ఇట్లాగా చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో వాటికి ప్రాబ్లం అనేది వస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇంకెవరు? అడాప్టివ్ ఫండర్స్. ఎస్, అడాప్టివ్ ఫండర్స్ అడిగితేనే ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు అని చూస్తాము. అండ్ ఆ తర్వాత జనరల్గా ఆర్గనైజేషనల్ బిల్డర్స్ అంతా కూడా ఆర్గనైజేషన్ గురించి చూస్తారు తప్ప అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ చూడడం లేదు. అయితే ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 90% ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు చాలా స్మాల్, లో ఇన్ నెంబర్లో ఉన్నారు. సో ఇలా వీటిని ఇప్పుడు మనం కాకపోతే ఇది ఏమవుతుంది? ప్రాబ్లం తీసుకొస్తుంది. ఏ విధంగా? ఎన్జిఓస్ మరి వర్క్ అవ్వవు, సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆగిపోతాయి. సో అందుకనే ఏమంటున్నారంటే జనరల్గా ఎవరు ఫండింగ్ ఇచ్చినా ఈ ఎన్జిఓ ఫండింగ్ పాలసీ అనేది కార్పొరేట్ లెవెల్లో మార్చగలగాలి. ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా కేవలం సిఎస్ఆర్ యాక్టివిటీస్ మాత్రమే కాదు, కొంత అమౌంట్ అనేది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి ఇస్తే అది కూడా మంచిదే అని చెప్తున్నారు. క్లియర్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గాన్ విత్ కేస్ స్టడీ ఆఫ్ వన్ థింగ్. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఏఎస్కే గ్రూప్. ఏఎస్కే గ్రూప్. ఈ ఏఎస్కే గ్రూప్ వాళ్ళది ఏఎస్కే ఫౌండేషన్ ఉంది. ఈ ఏఎస్కే ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనమాట. క్లియర్? సో అయితే వీళ్ళేంటి జనరల్గా ఎప్పుడు అడిగినా కూడా 5% 10% మాత్రమే ఇచ్చేవారు. క్లియర్? ఏఎస్కే ఫౌండేషన్ వాళ్ళకి 5% 10% ఇచ్చేవారు. బట్ అయితే ఇటువంటి అప్రోచ్ మారాలి. ద మల్టీ లెవెల్. క్లియర్? ద మల్టీ లెవెల్ షిఫ్ట్ అనేది కావాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఈవెన్ అందులో దాదాపుగా ఎక్స్ట్రా ఏమని చెప్తున్నారు? 20% సపోర్ట్. 20% సపోర్ట్ అనేది ఆ ఎన్జిఓ యొక్క ఇండైరెక్ట్ కాస్ట్కి పెడితే మంచిది అని ఏఎస్కే ఫౌండేషన్కి తెలియజేశారు. వాళ్ళకి అవగాహన తెచ్చిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఏఎస్కే ఫౌండేషన్ వాళ్ళు మినిమం ఇండైరెక్ట్ కాస్ట్ కవర్ అవ్వడానికి కూడా ఎక్స్ట్రా ఫండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇట్లాంటి మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా ఫాలో అవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో మ్యూచువల్ ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. క్లియర్? ఎన్జిఓస్ కూడా కరప్షన్ చేద్దామని చూడరు. ఎందుకు? శాలరీస్ వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి, ప్రాపర్గా శాలరీస్ తీసుకొని ఫండ్స్ అనేవి ఖర్చు పెడతారు ప్రజలకి. క్లియర్? సో ఎన్జిఓస్ ఒక ట్రూ కాస్ట్ అనాలిసిస్ చేస్తే అప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే ఎన్జిఓస్ వాళ్ళ ఇండైరెక్ట్ కాస్ట్ల గురించి కూడా అర్థం చేసుకొని ఇస్తున్నారు వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు. క్లియర్? సో అయితే ఇక్కడ ఐడియా ఏంటి అంటే కేవలం చెక్ ఇచ్చారు, రికగ్నైజ్ చేయడం మాత్రమే కాదు. అయితే గుడ్ ఫర్ ఇండియన్ సొసైటీ, ఏదైతే ఇండియన్ సొసైటీకి మంచిది అవుతుందో ఈవెన్ ఆ బిజినెసెస్ కూడా మంచి జరుగుతుంది అని మనం తీసుకుంటామన్నమాట. క్లియర్? సో చూసారు కదమ్మా, సిఎస్ఆర్ అంటే ఏంటో చూసాం, సిఎస్ఆర్ ఫండింగ్ చూసాం, ఎన్జిఓస్ చూసాము. క్లియర్? సో ఈ ఫండింగ్ వలన ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. క్లియర్? సో ఇట్లాగా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూసుకున్నాం కదా. లాస్ట్లో ఒక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్, ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకేనా? ఎస్.
అండ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు. సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఆఫ్లైన్ అమ్మ, ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్? సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్? 60,000 రూపీస్ మీకు ఫీజు అమ్మా ఆన్లైన్ అయితే, ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్? మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా, ఇది టైమ్ ఫర్ జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్. ఇది ఒపెడ్లో ఉన్న ఆర్టికల్. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, జాయింట్ స్పేస్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ స్పేస్ అంటే ఏంటి? ఇక్కడ స్పేస్ అంటే ఇంతవరకు మన మిలిటరీ కెపాసిటీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అవునా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రం తీసుకుంటాం. అయితే ఈ 3 ఫోర్సెస్ కాకుండా లేటెస్ట్గా యాడ్ అయింది సైబర్ ఫోర్స్. అంటే సైబర్ సెక్యూరిటీకి తట్టుకునేటట్టు ఈ సైబర్ ఫోర్స్ని రూపించడం జరిగింది. ఓకే? సో ఆర్డినరీగా ట్రెడిషనల్గా 3: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ ల్యాండ్ మీద ఉంటుంది, నేవీ వాటర్, ఎయిర్ ఫోర్స్ ఎయిర్లో. సో అట్లా కాకుండా సిస్టమ్ టు సిస్టమ్ సైబర్ హ్యాకింగ్ అవన్నీ అవుతున్నాయి కదా. సో అందుకనే ఏమొచ్చింది, సైబర్ ఫోర్స్ వచ్చింది. క్లియర్? సైబర్ ఫోర్స్ వచ్చింది. అయితే సైబర్ ఫోర్స్ తర్వాత నెక్స్ట్ మనం 5th ఫోర్స్ చూస్తున్నాం. దాన్ని స్పేస్ ఫోర్స్ అని అంటారు. స్పేస్ ఫోర్స్ అంటే మనం శాటిలైట్స్ అండ్ అలాంటివి ఎక్కడైతే ప్లేస్ చేస్తామో వార్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. అంటే సార్ అక్కడికి వెళ్ళి ఎలా వార్ చేస్తారు అంటే నథింగ్ బట్ ఎక్కడైతే మన శత్రువు మనకి అటాక్ చేస్తున్నాడో వాడికి సిగ్నల్స్ అనేవి వాడి యొక్క శాటిలైట్ నుంచి వెళ్తుంటాయి కదా, వాడి శాటిలైట్కి మనం అటాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండమ్మా. ఎర్త్ మీద శాటిలైట్ అనేది ఇట్లా వెళ్తుంది. క్లియర్? సో అయితే ఇది మన ఎనిమిది, మన అపోనెంట్ది ఎనిమిది. అయితే ఇది క్లోజ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, ల్యాండ్ నుంచి ఒక మిసైల్ అనేది లాంచ్ చేస్తాం. ఆ మిసైల్ వెళ్ళి దీన్ని బ్రేక్ చేస్తుంది. దీన్ని బ్రేక్ చేసి ఈ ఎప్పుడైతే శాటిలైట్ బ్రేక్ అయిపోతుందో ఇంకా ఈ శాటిలైట్ నుంచి మన శత్రువుకి అంటే మన ఎనిమికి అసలు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు. సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పాస్ అవ్వదో ఇంకా వాడు స్ట్రాటజీస్ అనేవి వేయలేడు. అవునా? సో అటువంటి ఫోర్స్ని స్పేస్ ఫోర్స్ అని అంటారు. అయితే ఈ టెక్నాలజీ తెచ్చుకోవడం అంత ఈజీ కాదమ్మా. సరే అయితే ఇండియాకు ఉందా? ఎస్, ఇండియాకి ఈ టెక్నాలజీ ఉంది. దాన్ని ASAT అని అంటాము. అంటే యాంటీ శాటిలైట్. క్లియర్? యాంటీ శాటిలైట్. స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని, స్పేస్లో ఉన్న స్పేస్ అసెట్స్ని మనం డ్యామేజ్ చేసినట్టయితే
వాటిని యాంటీ శాటిలైట్స్ అని అంటాము. అయితే రీసెంట్గా అండర్ ప్రాజెక్ట్ శక్తి నేమ్తో మనం దీన్ని లాంచ్ చేసాం, యాంటీ శాటిలైట్ని లాంచ్ చేసాము అండ్ దీంట్లో సక్సెస్ఫుల్గా సాధించాము. అనుకున్న గోల్ అనేది అచీవ్ చేయడం జరిగింది త్రూ మిషన్ శక్తి యాంటీ శాటిలైట్ అనమాట. ఓకే, యాంటీ శాటిలైట్ మిసైల్ అనేది లాంచ్ చేసి కేవలం కొన్ని కంట్రీస్ మాత్రమే, వెరీ ఫ్యూ కంట్రీస్ క్యాన్ డూ దట్ అని 2019లో ఇండియా కూడా అటువంటి జాబితాలో ఉంది. అంటే వెరీ ఫ్యూ డెవలప్డ్ నేషన్స్ మాత్రమే యాంటీ శాటిలైట్స్ చేయగలరు, అందరూ చేయలేరు. సో అందుకనే యాంటీ శాటిలైట్ అంటే ఇది ఒక స్పేస్ ఎక్సర్సైజే కదా. సో అందుకనే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యుఎస్ ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ అనేవి నెక్స్ట్ మంత్ చేసుకుంటాయి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. క్లియర్. సో అక్టోబర్లో ఎక్కడ చేసుకుంటున్నారు? ఉత్తరాఖండ్లో అట్ ద హైట్ ఆఫ్ 10,000 feet. 10,000 feet అంటే నార్మల్ సీ లైన్ నుంచి అది 10,000 feet హైన్ అనమాట. అంటే అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చేస్తున్నారు. అంటే సమ్వేర్ అరౌండ్ మౌంటైన్స్ దగ్గర చేసుకుంటున్నారనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆథర్? సో దిస్ ఈజ్ ద టైమ్ యుఎస్ ఇండియా కేవలం మిలిటరీ డ్రిల్స్ వరకు మాత్రమే ఆగిపోకూడదు, దే హ్యావ్ టు గో మచ్ మోర్. ఒక జాయింట్ స్పేస్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది కావాలి. ఏ విధంగా అయితే ల్యాండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉందో అలానే స్పేస్లో కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఇండియా తన బెటర్ పార్ట్నర్ని వెతుక్కోవాలి. దాన్ని అమెరికా కింద చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అమెరికాకి టెక్నాలజీ ఉంది, ఇండియాకి టెక్నాలజీకి ఉంది. సో ఈ రెండు ఇప్పుడు న్యాచురల్గా వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు, చూపించుకోవచ్చు అని. క్లియర్. అయితే ఇక్కడ అయితే ఒక డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఒక అడుగు ముందుకేసి స్పేస్ ఎక్సర్సైజ్లో కూడా తీసుకొని రావాలంటున్నాడు. సో ఇలా తీసుకొస్తే మన కామన్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో మన కెపాసిటీస్ వాళ్ళకి తెలుస్తాయి. అండ్ ఆ తర్వాత ఇండియా యుఎస్ కలిస్తే ఆల్రెడీ ఇండియా యుఎస్ దేంట్లో మెంబర్స్ అమ్మ? రీసెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ క్వాడ్లో ఆర్గనైజేషన్లో ఉంటున్నారు కదా ఇద్దరును. సో ఇప్పుడు ఈ క్వాడ్ యొక్క కెపాసిటీ అనేది కేవలం దాని గురించి మాత్రమే కాకుండా ఈవెన్ స్పేస్ వరకు కూడా లింక్ అవుతుంది. అంటే కొలాబరేషన్ బిట్వీన్ ది క్వాడ్ కంట్రీస్ ఇన్ స్పేస్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ రీసెంట్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్తో వీటిని తీసుకొని వచ్చాము. అయితే ఇండియాకి యుఎస్ఏకి ఏముంది? దట్ ఈస్ డిఫెన్స్ టెక్నాలజీ ట్రేడ్ ఇనిషియేటివ్. క్లియర్. DTTI మీటింగ్ అనేది ఉంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ మిలిటరీ డిఫెన్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటారనమాట. క్లియర్. సో అండ్ ట్రేడ్ చేసుకుంటారు. అంటే యుఎస్ నుంచి క్రిటికల్ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండియా తెచ్చుకోగలది. క్లియర్. సో అందుకని చెప్తున్నారు ఇంతవరకు మనం మిలిటరీ వరకు మాత్రమే ఆగిపోయాం, ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళాలి. ఎందుకు యుఎస్ అంటే యుఎస్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఏంటి సపరేట్గా ఎయిర్ ఫోర్స్ కాకుండా ఒక సపరేట్ స్పేస్ ఫోర్స్ని పెట్టి వరల్డ్ మొత్తంకి చూపించింది. యాజ్ ఆఫ్ నౌ ఒక ఇండిపెండెంట్ స్పేస్ ఫోర్స్ అనేది అమెరికా మాత్రమే మెయింటైన్ చేస్తుంది. సో అటువంటి రోల్ ఇండియా చేరాలి. ఎస్, దాంట్లో భాగంగా ఇస్రో ఇట్ విల్ వర్క్ హార్డ్. అండ్ మన ఎక్సర్సైజ్ ఇండియా ఫస్ట్ టైం స్పేస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. క్లియర్. దాన్ని సిమ్యులేటెడ్ స్పేస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్ ఇండ్ స్పేస్ ఎక్స్. అయితే ఇండ్ స్పేస్ ఎక్స్ ఏంటి? ఇండ్ స్పేస్ ఎక్స్లో ఇండియా స్పేస్ ఎక్సర్సైజ్ అని మీనింగ్. అయితే ఇక్కడ ఇండియా మాత్రమే చేసింది, వేరే కంట్రీస్తో కొలాబరేటివ్గా చేయలేదు. అవునా? సో అయితే అది ఒక వార్ఫేర్ ఎక్సర్సైజ్. బట్ ఎప్పుడైతే వేరే కంట్రీస్తో సహా ఇప్పుడు నార్మల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తున్నామో అలా చేస్తే అడ్వర్స్ కంట్రీ అంటే అపోనెంట్ కంట్రీస్కి మన కెపాసిటీ తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. అయితే దీంట్లో భాగంగా మనం ఏం తీసుకొచ్చాము? డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ తీసుకొచ్చాము. డిఫెన్స్
స్పేస్ ఏజెన్సీ. క్లియర్? అండ్ దీనికి సపోర్ట్ చేస్తూ మనం DSRA అంటే డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. క్లియర్? డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. సో DSRA పెట్టి DSRA will support defense space agency. Clear? This DSRA will support defense space agency. ఈ DSRA అనేది ఒక రీసెర్చ్ ఏజెన్సీ అనమాట. స్పేస్ అనేది ఇప్పుడు మిగిలిన మిలిటరీ డొమైన్ లాగా ఒక ల్యాండ్, వాటర్, ఎయిర్, సైబర్ లాగా తయారైంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో అందుకని ఇండియా ఏ విధమైన మిసైల్ టెస్ట్ చేసి వరల్డ్ మొత్తం కూడా షాక్కి గురి చేసిందో అటువంటి విధంగానే మనం ముందుగానే ఒక ఇండిపెండెంట్ స్పేస్ ఫోర్స్ని, మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తూ మన అడ్వర్స్ ఎనిమీస్కి మంచి సమాధానం చెప్పాలి అని మీనింగ్ అనమాట. క్లియర్? సో అట్లాగైతేనే బాగుంటుంది అని. క్లియర్? సో ఎస్. అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్ అనేవి కేవలం ఇండియా మాత్రమే కాదు, కొంతమంది చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ వరల్డ్ లెవెల్లో ఫ్రాన్స్ కూడా ట్రై చేస్తుందన్నమాట తన ఓన్ స్పేస్ మిలిటరీని తెచ్చుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రెక్స్. క్లియర్? ఆస్టరెక్స్. ఈ ఆస్టరెక్స్ ఎవరిదమ్మా? దిస్ ఈజ్ ఫ్రాన్స్ స్పేస్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఫ్రాన్స్ స్పేస్ మిలిటరీ exercise is Asterix. And China, it is thinking to start one program, that is cislunar space. సో ఈ lunar space ఏంటి అంటే ఖచ్చితంగా 2024 కల్లా చైనీస్ ప్రెజెన్స్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు, అంటే అక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నట్టు అనమాట. అంటే ఫ్యూచర్ చైనీస్ మిషన్స్కి హెల్ప్ చేయడానికైనా ఆర్ అక్కడ మూన్ మీద రీసెర్చ్ చేయడానికి కానీ ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది అని పర్మనెంట్గా కొంతమందిని అక్కడ ఉంచడం జరుగుతుంది. దాన్నే cislunar space అంటారు. ఎవరు తీసుకొచ్చారు? దిస్ ఈజ్ చైనా. ఆస్ట్రెక్స్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు తీసుకొచ్చారు? ఫ్రాన్స్ తీసుకొచ్చారు. అంటే దట్ ఈస్ స్పేస్ మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ cislunar అనేది స్పేస్ ప్రాజెక్ట్ చైనా తీసుకొచ్చారు. గోల్స్ ఏంటి? చైనీస్ ప్రెజెన్స్ అనేది 2024 కల్లా ఖచ్చితంగా పర్మనెంట్గా ఉండాలి అని మీనింగ్ అనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ స్పేస్ అనేది ఇంకా అమెరికా చేతుల్లోనే మ్యాక్సిమం ఉండడం అనేది జరిగింది. క్లియర్? అండ్ వేరియస్ కంట్రీస్ కూడా ఇండివిజువల్ రూల్స్ అవన్నీ పెట్టుకోమన్నారు. మ్యాక్సిమం కంట్రీస్ కూడా వాళ్ళంతటా వాళ్ళగానే బైండింగ్ అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు. క్లియర్? ఎస్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఒకటే, మనం చాలా ముందుకు వెళ్తూ ఉండాలి అనేసి. ఎందుకంటే చైనా రీసెంట్గా ఏం చెప్పింది? వరల్డ్ క్లాస్ చైనీస్ మిలిటరీని 2049 కల్లా తయారు చేస్తున్నాము, 2049 కల్లా అని చెప్తున్నారు. సో ఇఫ్ ఇండియా స్పేస్ పవర్ అవ్వాలి అంటే ఇండియా యుఎస్ పార్ట్నర్షిప్ని చాలా స్ట్రాటజిక్గా యూజ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇంకా స్పేస్ ప్రోగ్రామ్స్ మీద చూసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. ఇది ఆర్టికల్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ కదా, మనం నీట్గా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, 2 థింక్ ట్యాంక్స్ ఫేస్ ట్యాక్స్ సర్వే. అయితే ఈ ఆర్టికల్ అనేది GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అమ్మ. ఒక్కసారి సరే, ఇది పాలిటీలో ఎలా ఇంపార్టెంట్? మీకు థింక్ ట్యాంక్స్ అంటే మీనింగ్ తెలియాలి. క్లియర్? ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ థింక్ ట్యాంక్స్ అని అంటాము. ఇక్కడ ఏమని చెప్తున్నారు? థింక్ ట్యాంక్స్ 2 ట్యాక్స్ సర్వేస్ గురించి కొన్ని ఇష్యూస్ మీద వాటిని సర్చ్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. అయితే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా థింక్ ట్యాంక్ అంటే ఏంటి? థింక్ ట్యాంక్ అంటే ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్లో జనరల్గా ఎవరు వస్తారు? ఎక్స్పర్ట్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ మీద డిస్కషన్స్ అనేవి చేస్తారు. డొమైన్ ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ మీద డిస్కషన్స్ చేస్తారు. డిస్కషన్స్, డిబేట్స్. క్లియర్? అండ్ ఆ తర్వాత డెలిబరేషన్స్. క్లియర్? డిబేట్స్, డెలిబరేషన్స్ అని అంటాము. సో వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా, వాళ్ళ వ్యూస్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెప్తారు. అవునా? డిబేట్స్, డెలిబరేషన్స్ అనేవి జరుగుతాయి. ఆ తర్వాత వీళ్ళు బెటర్ పాలసీ అవుట్పుట్ అనేది ఇస్తారమ్మా. బెటర్
పాలసీ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది థింక్ ట్యాంక్ యొక్క రోల్ అనమాట. అంటే అదొక ప్లేస్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ వస్తారు, డిస్కషన్స్, డిబేట్స్, డెలిబరేషన్స్ చేసుకుంటారు కొన్ని ఇష్యూస్ మీద. సో బెటర్ పాలసీ అవుట్పుట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పెరుగుతుంది అనుకోండి. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తారనమాట. డిస్కషన్స్ చేస్తారు, డిబేట్స్ చేస్తారు, డెలిబరేషన్స్ చేస్తారు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడుకుంటారు. సో అయితే ఒక బెటర్ పాలసీ అవుట్పుట్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటారనమాట. క్లియర్? సో వాటిని మనం థింక్ ట్యాంక్స్ అని అంటాము. అయితే ఈ థింక్ ట్యాంక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటమ్మా? ఈ థింక్ ట్యాంక్స్ అనేవి ఇవి ఒక న్యూ సెంచరీ థింగ్ అనమాట. ముందు వరకు సార్ ఆల్రెడీ పాలసీ డిస్కషన్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్స్పర్ట్ మెంబర్స్ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఉంటారు కదా. ఎస్, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక స్పెసిఫైడ్ థింక్ ట్యాంక్స్ కల్లా కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి డిస్కషన్స్ చేసుకొని వాళ్ళు కొన్ని బుక్స్ రిలీజ్ చేయడం కానీ అట్లా చేసుకుంటారన్నమాట. క్లియర్? సో అంటే ఇదొక నాన్ గవర్నమెంటల్ ప్రాఫిట్ ఫ్రీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇలా వాళ్ళ ఐడియాస్, డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, థింక్ ట్యాంక్స్ కింద ఒక ఎగ్జాంపుల్ మనం ఎవరిని తీసుకుంటాం? నీతి ఆయోగ్ అనేది తీసుకోవచ్చు. సరే, ఇది గవర్నమెంట్ది కదా. ఎస్, ఇది గవర్నమెంట్దే. బట్ ఇది ఏం చేస్తుందో, ఇది జనరల్గా రీసెర్చ్ చేస్తుంది, గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తుంది కదా. అలానే జనరల్ థింక్ ట్యాంక్స్ కూడా రీసెర్చ్ చేసి ఎవరికైనా ఏదైనా డిస్కషన్ పూర్తి రీసెర్చ్ మీద కావాలి అనుకుంటే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అయితే సిగ్నిఫికెన్స్ చూడమ్మా, ఎందుకు ఇంపార్టెంట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ప్రాముఖ్యత ఏంటి అంటే, కోర్స్ ఇది క్రిటికల్ థింకింగ్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఏం చేస్తుంది? క్రిటికల్ థింకింగ్ చేసి రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇది సొసైటీలో ఉన్న సోషల్ ఇష్యూస్ ఏదని మీదైనా కూడా చర్చ జరిపి వాటికి కావాల్సిన బెటర్ అవుట్పుట్ పాలసీస్ అనేది ఇది ఇవ్వగలుగుతుంది. క్లియర్? నాట్ ఓన్లీ సోషల్ ఇష్యూస్ బట్ ఆల్సో సొసైటీలో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్, వీటన్నిటి మీద కూడా ఇది చర్చ చేస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పర్టైజ్ని కూడా తీసుకొస్తుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏదైనా వీటి గురించి ఎక్కడైనా జరిగితే, డిస్కషన్స్ జరిగితే వాటి ప్రస్తావన కూడా తీసుకొచ్చి వాటిని కూడా యాడ్ చేస్తారన్నమాట. క్లియర్? సో థింక్ ట్యాంక్ అంటే ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ మీకు అర్థమైంది కదా. ఇవి రీసెంట్ వరల్డ్ 21st సెంచరీలో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో, మనం పాలసీ మేకింగ్లో ఎంత ఎక్కువ మంది వ్యూస్ ఉంటే అంత మంచిది. క్లియర్? సో అందుకని ఇటువంటి థింక్ ట్యాంక్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా ఈ మధ్య పెరుగుతుందన్నమాట. క్లియర్? సో అది మరింత ముందుకు వెళ్ళాలి అని మనం దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నారు, కొత్త 2 థింక్ ట్యాంక్స్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఎకనామిక్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి జరిగాయి, లైక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కానీ, అండ్ ఆ తర్వాత ఆక్స్ఫామ్ ఇండియా కానీ, అండ్ కొన్ని ఇష్యూస్ అనేవి వీటి ట్యాక్స్ ఇర్రెగ్యులారిటీస్ మీద ఉన్నాయి అని చెప్తున్నారు. సో అది మనకు అవసరం లేదు. మనకి థింక్ ట్యాంక్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ లైక్ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడ బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో సిపిఆర్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద మనం చూసుకోవచ్చు అన్నమాట. క్లియర్? ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, క్యాబినెట్ అప్రూవ్స్ పిఎం శ్రీ స్కీమ్. క్లియర్? క్యాబినెట్ పిఎం శ్రీ స్కీమ్కి యాక్సెప్టెన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్. ఎందుకు? ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మా. సో మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్. అయితే పిఎం శ్రీ అంటే ఏంటి? శ్రీ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. క్లియర్? సో అయితే ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. సో మీరు అన్నట్టే పిఎం శ్రీ, CHSHRI శ్రీ అంటే స్కూల్స్ ఫర్
రైజింగ్ ఇండియా. క్లియర్? స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న స్కూల్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ట్రాన్స్ఫర్మేషన్ దేని గురించి జరగాలంట? టువర్డ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ఇంప్లిమెంట్ చేయడానికి. స్కూల్స్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. క్లియర్? స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు అన్నమాట. క్లియర్? సో దీంతో ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్గా ఒక మోడల్ స్కూల్స్గా మారుస్తారు. ఏ మోడల్గా? ఈ ఒక స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అయితే ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మేము మారుస్తాము. మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం కదా, దానికి అనుగుణంగా దీన్ని తయారు చేయాలి. సో అలా తయారు చేసిన స్కూల్స్ మిగిలిన స్కూల్స్కి రోల్ మోడల్గా ఉంటుందన్నమాట. క్లియర్? సో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ని ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లేవు. కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేశారనుకోండి, PM శ్రీ స్కీమ్లో స్కూల్స్ మాత్రమే కాదు కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా వస్తాయని. దట్ ఈజ్ రాంగ్. కేవలం స్కూల్స్ మాత్రం వస్తాయి. అయితే స్కూల్స్ కూడా కేవలం గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ కానీ అలాంటివి ఏవి రావు. క్లియర్? స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చూస్తాము. అయితే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. ఇది ఏంటమ్మా? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మీకు ఇది కూడా అడుగుతారు, సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమా అని. దిస్ ఈజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్. క్లియర్? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది ఎంత? టోటల్ 14,500 స్కూల్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంత అమౌంట్ పెడుతున్నారమ్మా? 27,360 crores దాకా. అంటే దాదాపుగా ప్రతి స్కూల్కి కూడా 2 crores ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సార్ అయితే ఇందులో కేవలం గవర్నమెంట్ రిలేటెడ్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అవి మాత్రమే ఉంటాయా? స్టేట్ స్కూల్స్ కూడా జాయిన్ అవ్వచ్చా? ఎస్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? క్యాబినెట్ ఒప్పుకుంది కదా, ఈవెన్ స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ ఫండింగ్ కావాలి అనుకుంటే వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చెయ్యొచ్చు. క్లియర్? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఎంటైర్గా ఫాలో అవుతాము అంటే స్కూల్స్లో ఆ స్కూల్స్కి 2 crore ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే స్పెసిఫైడ్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి ఉంటాయి. వాటిని సపోర్ట్ చేస్తూ మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీనే మెయిన్ గోల్గా పెట్టుకొని స్కూల్ని తయారు చేస్తే దానికి మేము ఫండింగ్ ఇవ్వడం చేస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు, ఈ స్కూల్స్ని జాగ్రత్తగా మేము మానిటర్ చేస్తాము, నీట్గా తీర్చిదిద్దుతాము. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాము. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ మెయిన్ మనం ఏం చూస్తాము అంటే ఈ స్కూల్స్లో 3 language ఫార్ములా వాడతారు. క్లియర్? 3 language ఫార్ములా అంటే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది, లోకల్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది, హిందీ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. 3 language ఫార్ములా అనేది ఫాలో అవుతారు. ఇది చాలా సౌత్ స్టేట్స్కి ఇష్టం లేదన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా వీళ్ళకి మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ కూడా చైల్డ్కి 3 years ఉన్నప్పుడే స్కూల్స్లో జాయిన్ చేయాలి. సో 3 years ఉన్న చైల్డ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఇలా అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? చాలా చోట్ల ప్రజలు పోవర్టీలో ఉంటారు. పోవర్టీగా ఉన్నప్పుడు ఫస్ట్ తినడానికి ఆలోచిస్తారు తప్ప 3 years కల్లా మా చైల్డ్ని స్కూల్లో పెడుతున్నానా అని ఎవరు ఆలోచించారు కదా, అవునా? సో అందుకనే ఇటువంటివి మంచిది కాదు. కొంతమంది పూర్ పీపుల్ ఫస్ట్
వాళ్ళు కాస్త ఎకనామికల్గా సెటిల్ అయిన తర్వాత మాత్రమే పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అనుకుంటారు. సో ఒక 3 ఇయర్ చైల్డ్ని ఏ విధంగా కూడా స్కూల్కి పంపించలేరు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రం ఇది మ్యాండేటరీగా అడుగుతుంది. చిన్నపిల్లలకి 3 ఇయర్స్ ఉండేసరికి స్కూల్లో జాయిన్ చెయ్యాలి అని. క్లియర్? అండ్ ఆ తర్వాత 6th క్లాస్ నుంచే వాళ్ళకి ఒకేషనల్ కోర్సెస్ 6th క్లాస్ ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఒకేషనల్ కోర్సెస్ కూడా పెట్టాలి. ఒకేషనల్ కోర్సెస్ అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నా ఆ స్కిల్స్కి తగ్గట్టుగా పెట్టుకోవాలన్నమాట. క్లియర్? ఎస్. సో వాటిని వొకేషనల్ కోర్సెస్ అని అంటాము. అవి నేర్పించాలి. అండ్ క్లాస్ 10th క్లాస్ తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు కావాలనుకుంటే అని చెప్తున్నారు. ఆర్ ఎవరైనా కూడా మధ్యలో ఎవరైనా ఎగ్జిట్ అయినా మళ్ళీ 11th క్లాస్లో రీజాయిన్ అవ్వగలరు. క్లియర్? ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 11th క్లాస్లో రీజాయిన్ అవ్వగలరు. ఇటువంటి స్కీమ్స్, పాలసీస్, ప్రిన్సిపల్స్ అనేవి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ ఇచ్చినట్టు ఏ స్కూల్స్ అయితే క్వాలిటీస్ క్రైటీరియాస్ ఫాలో అయ్యి చేస్తాయో వాటికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్న స్కూల్స్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా మేము తీర్చిదిద్దుతాము అని చెప్తున్నారనమాట. సో ప్రతి స్కూల్కి కూడా క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అసెస్మెంట్ చేస్తారు, అంటే చెక్ చేస్తూ ఉంటారు స్కూల్ యొక్క క్వాలిటీని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అని. క్లియర్? సో అటువంటి స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో దాంతో ఎవాల్యుయేషన్ చేస్తారు. ఏదైనా స్కూల్స్ కరెక్ట్గా అనుకున్నట్టు లేకపోతే వాటిని గైడ్ చేస్తూ ఉంటాం, ఆ దారిలో వాటిని తీసుకెళ్తూ ఉంటాం అని చెప్పడం జరిగింది. క్లియర్? సో అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట. బట్ చాలా స్టేట్స్ వరకు వీటిని ఒప్పుకోవడం లేదు. ఎందుకు? క్వాలిటీ పారామీటర్స్ అనేవి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? స్కూల్స్ జనరల్గా స్టేట్ సబ్జెక్ట్ కదా. మీరు స్కూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో కదా. సో స్కూల్స్ అనేవి మేము చూసుకుంటాము, స్కూల్స్లో మేమే కదా చూసుకుంటున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇక్కడ స్టేట్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ జనరల్గా స్టేట్ చూసుకుంటుంది కదా అని. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రం షెడ్యూల్ 7 ప్రకారం ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్. క్లియర్? సో ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7. క్లియర్? 7th షెడ్యూల్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేషన్స్ చేయగలది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్కూల్స్ వరకు ఎడ్యుకేషన్ అనేది ఎవరు చూస్తున్నారంట? స్టేట్సే చూస్తున్నాయి కదా. సో ఇప్పుడు అటువంటి స్కూల్స్లో మీరు ఎందుకు చొరవ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారనమాట. క్లియర్? సో అయితే వీటి ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా చేస్తారు? మాకు పవర్స్ ఇవ్వాలి, కేవలం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అయితే మాత్రమే మీరు దాన్ని ఎలా అమౌంట్ ఇస్తాము అని చెప్తున్నారని అడుగుతున్నారనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 అని ఇస్తున్నారు. జనరల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020 అమ్మా. క్లియర్? సో టైప్ మిస్టేక్ పడింది అక్కడ, బట్ డోంట్ బాదర్ దట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020లోనే రావడం జరిగింది. క్లియర్? సో ఇటువంటి చిన్న చూసి ఎస్ నేనేదో న్యూస్ పేపర్లో మిస్టేక్ కనిపెట్టేశాను అని మీరేం అనుకోకండి, అది టైప్ మిస్టేక్ పడింది. క్లియర్? ఎస్. సో ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ చాలామంది ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎస్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఒకటి చెప్పి ఏదైనా రాస్తున్నాను అంటే సంథింగ్ వాళ్ళు ఏదో కనిపెట్టేశాము, మా టీచర్ మిస్టేక్ చేసింది మేము కనిపెట్టేశాము అని అనుకుంటున్నారు. సో అంత అవసరం లేదని నేను చెప్తున్నాను అనమాట. క్లియర్? సో ఖచ్చితంగా ఏదైనా బ్లండర్ ఉంది అంటే ఐ విల్ యాక్సెప్ట్. సో చిన్న అంటే ఒకటి చెప్పి జనరల్గా రాస్తూ ఉంటాము, ఒక టైపింగ్ మిస్టేక్స్ కానీ ఓవర్ ఇది కానీ పడుతూ ఉంటుంది. దాన్ని చూసి మీరు ఏదో సాధించినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ అంతే. క్లియర్? సో ఎస్ అండ్ దిస్ ఈజ్ ఫైన్. సో క్యాబినెట్ అప్రూవ్స్ పిఎం శ్రీ స్కీమ్ అండ్ 7th షెడ్యూల్లో ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. దిస్ ఈజ్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అయితే ఇదంతా చేస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో టోటల్గా మొత్తం అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ ఉండమ్మా, ఇది పాజిటివ్ సెక్యులరిజం ఈజ్ అలౌడ్.
స్టూడెంట్స్ టు సుప్రీం కోర్ట్ ఇన్ హిజాబ్ కేస్. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో వస్తుంది అన్నమాట. క్లియర్. సో అయితే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా ఒక ఆర్డర్ పాస్ చేసింది. స్కూల్స్లో, కాలేజెస్లో హిజాబ్ని ధరించకూడదు. హిజాబ్ అంటే ఏంటి? హిజాబ్ అంటే ముస్లిం ఉమెన్ వాళ్ళ రిలీజియస్ థింగ్గా భావించి ముసుగు, పరదా అనేది వేస్తారు. దాన్ని హిజాబ్ అని అంటారు. ముస్లిం కల్చర్లో జనరల్గా ముస్లిం ఉమెన్ వాళ్ళ ఫేస్ని హస్బెండ్స్కి తప్ప మిగిలిన మేల్స్కి చూపించకూడదు అన్న ఫిలాసఫీ తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తారన్నమాట. సో ముస్లిం ఉమెన్ ఫ్రీగా పరదా వేసుకుంటారు వాళ్ళ రిలీజియస్ ఆస్పెక్ట్గా తీసుకొని. బట్ కర్ణాటక గవర్నమెంట్ ఇలా చెప్పేసరికి స్కూల్కి రావాలనుకుంటే యూనిఫామ్స్ వేసుకొని రావాలి. యూనిఫామ్ అందరికీ ఒకటే ఉండాలి. స్పెషల్గా ముస్లిం ఉమెన్ హిజాబ్ అనేది ధరించకూడదు అని చెప్పడం జరిగింది. క్లియర్. సో అయితే వీళ్ళు మాత్రం ఈ ముస్లిం ఉమెన్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. హైకోర్టులో కేసు వేశారు కర్ణాటక హైకోర్టు కూడా ఏమని చెప్పింది? హిజాబ్ ధరించడం అనేది ముస్లిమ్స్లో పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాదు. అంటే హిజాబ్ అనేది ధరించడం మ్యాండేటరీ అని వాళ్ళ రిలీజియన్లో ఎక్కడా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్కిజం చూస్తే సిక్కిజంలో వాళ్ళు టర్బన్ కట్టుకుంటారు కదమ్మా, తలపాగా పెట్టుకుంటారు కదా, అది వాళ్ళ రిలీజియన్లో అంతర్గత భాగం. రిలీజియన్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు చెప్పారు ఏంటని? తలపాగా పెట్టుకుంటారు అండ్ ఆత్మరక్షణ గురించి చిన్న కత్తి కూడా పెట్టుకుంటారు. క్లియర్. దాన్నే కిర్పన్ అని అంటాం. కిర్పన్ ఇన్ సిక్కిజం. క్లియర్. నైఫ్ పెట్టుకుంటారు, తలపాగా పెట్టుకుంటారు. అవి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్ అని చూస్తామన్నమాట. అటువంటివి ముస్లిం కల్చర్లో హిజాబ్లో లేదు. అంటే ముస్లిం కల్చర్లో ఎప్పుడూ కూడా హిజాబ్ని మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ రిలీజియన్ అని ఎక్కడా పెట్టలేదు. సో నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని కర్ణాటక హైకోర్టు చెప్తే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. క్లియర్. సవాల్ చేసి ఏమని? మాకు సెక్యులరిజం అనేది ఉంటుంది. ఇండియాలో ఏముంటుందంట? సెక్యులరిజం అంటే ఏంటి? ఒక మతానికి దూరంగా ఉంటే దాన్ని సెక్యులరిజం అని అంటాం. అంటే ఏ మతానికి పాజిటివ్గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఏంటంట, ఐ విల్ కమ్ టు దట్. ఫస్ట్ సెక్యులరిజం అంటే ఏంటి? రిలీజియస్ థింగ్స్కి స్టేట్ దూరంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకుంటే అది సెక్యులర్ కంట్రీ కాదు. పాకిస్తాన్ ఏం తీసుకుంటుంది? ఇస్లాం కల్చర్ని పాకిస్తాన్ తీసుకుంటుంది. అవునా? ఎస్. బట్ ఇక్కడ మాత్రం జనరల్గా మనం ఏం తీసుకుంటాము? పాకిస్తాన్ ఇట్లాగా ఇస్లాం తీసుకున్నట్టు ఇండియా తీసుకోలేదు. ఇండియాలో హిందూస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఆ కల్చర్ని తీసుకోలేదు అని చూస్తాము. క్లియర్. ఇండియా రిలీజియన్ సర్వ మతాలని సమభావంగా చూస్తుంది. క్లియర్. సర్వమత సమభావ అంటాం. అవునా? ప్రతి మతాన్ని కూడా ఈక్వల్గా చూడడం జరుగుతుందన్నమాట ఇండియాలో. క్లియర్. సో అటువంటి సెక్యులరిజం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం బోత్ 2 types ఆఫ్ సెక్యులరిజం చూస్తాము. పాజిటివ్ సెక్యులరిజం అండ్ నెగిటివ్ సెక్యులరిజం. అయితే ఇక్కడ ఏమి చెప్తున్నారు? పాజిటివ్ సెక్యులరిజం. పాజిటివ్కి వెళ్ళే ముందు నెగిటివ్ సెక్యులరిజం చూస్తాం. నెగిటివ్ సెక్యులరిజం అనేది వెస్టర్న్ కంట్రీస్లో ఫాలో అవుతారమ్మా. వెస్టర్న్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో ఎలా ఫాలో అవుతారు? స్టేట్ ప్రతి రిలీజియన్ నుంచి కూడా ప్యూర్ ఫామ్ ఆఫ్ సెక్యులరిజం. ప్రతి రిలీజియన్ నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ అనుకుంటే స్టేట్ ప్రతి రిలీజియన్ కూడా ఈక్వల్గా డిస్టెంట్గా చూస్తుంది అన్నమాట. అంటే అది హిందూయిజం అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, బుద్ధిజం అయినా, సిక్కిజం అయినా స్టేట్ అనేది అందరికీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏ ఒక్కదానికి సపోర్ట్ చేయదు. అదే పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటి? పాజిటివ్ సెక్యులరిజం అంటే టేకింగ్ ద థింగ్స్ ఆఫ్ టాలరెన్స్. క్లియర్. టాలరెన్స్ అంటే ఏంటి? ప్రతి మతాన్ని కూడా, ప్రతి మతంలో ఫాలో అయ్యే ప్రతి ఫిలాసఫీని కూడా యాక్సెప్ట్ చేస్తే దాన్ని టాలరెన్స్ అని అంటాం. అంటే
హిందూస్ ఇలా చేస్తారా, ముస్లిమ్స్ అలా చేస్తున్నారు, క్రిస్టియానిటీ ఇలా చేస్తున్నారు. ఓకే, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చి ఎవరికి ఇష్యూస్ లేకుండా స్టేట్ అందరి అవసరాలని తీరుస్తుంది. దాన్నే పాజిటివ్ సెక్యులరిజం అని అంటాము. ఇక్కడ ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు వేశారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే పాజిటివ్ సెక్యులరిజం అనేది అలౌ చేయాలి. ఎందుకు? సుప్రీంకోర్ట్ ఈ హిజాబ్ కేసులో ఏం చెప్తున్నారు, మేము ఇస్లాం కల్చర్లో హిజాబ్ అనేది ధరిస్తాము, సో అదొక టాలరెన్స్గా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. టాలరెన్స్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను యాక్సెప్ట్ చేస్తే దాన్ని టాలరెన్స్ అని అంటాము. ఏమంటామా? ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను యాక్సెప్ట్ చేస్తే టాలరెన్స్ అని అంటామన్నమాట. క్లియర్? సో అయితే రిలీజియస్ ఫెయిత్స్ బిలీఫ్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఇక్కడతో ఆర్టికల్ అనేది అయిపోలేదమ్మా. ఇక్కడ కోర్టుకి అండ్ జడ్జికి అండ్ అడ్వకేట్కి లాయర్కి మధ్య కొన్ని క్వశ్చన్స్ అనేవి క్రాస్ క్వశ్చన్స్ అవుతున్నాయన్నమాట. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, సో ఇప్పుడు ఇటువంటి రిలీజియస్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిజాబ్ అనేది ఇస్లాం కల్చర్లో ఉంది, ఇండియా సెక్యులరిజం ఫాలో అవుతుంది, పాజిటివ్ సెక్యులరిజం అంటున్నారు కాబట్టి కేవలం రిలీజియస్ పరంగా మాత్రమే కాదు, మీరు ఈవెన్ ఆర్టికల్ 21 కూడా తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటాం. ఆర్టికల్ 21 ఏంటమ్మా? ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. క్లియర్? ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ప్రకారం నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను అని. క్లియర్? సో డ్రెస్ అనేది నా ఫండమెంటల్ రైట్ అని మీరు చెప్తే ఈవెన్ అన్డ్రెస్సింగ్ కూడా, డ్రెస్ వేసుకొని నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తాను అని మీరు చెప్తే ఈవెన్ అప్పుడు కొంతమంది వచ్చి ఏం వాదిస్తారంట, ఈవెన్ డ్రెస్ లేకున్నా కూడా స్కూల్కి వెళ్తాను, అది కూడా ఫండమెంటల్ రైటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ కూడా అందులో ఉంటుంది. అవునా? మాట్లాడడం ఎంత హక్కు, మాట్లాడకపోవడం కూడా అంతే హక్కు. అలానే నేను ఇప్పుడు మీకు తీర్పు బట్టలు వేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్గా నేను చెప్తే రేపొద్దున కొంతమంది బట్టలు వేసుకోకుండా కూడా మేము వెళ్తాము, అలా పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు అని జడ్జ్ అంటే అడ్వకేట్ గారు చెప్తున్నారనమాట. ఎస్ మెలాడ్, బట్ ఎవరు కూడా స్కూల్స్లో బట్టలు వేసుకొని రారు కదా. ఒక కల్చర్డ్ సొసైటీలో ఉన్నప్పుడు, ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నప్పుడు అలా ఎవరు చెయ్యరు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇతను ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారన్నమాట. సౌత్ ఆఫ్రికాలో ఒక జడ్జిమెంట్ ఇలా ఇవ్వడం జరిగింది. ఏంటని? స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రిలీజియస్ సింబల్స్ అనేవి వేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, మెడలో తను క్రాస్ సింబల్ వేసుకోవచ్చు. ఒక హిందూ బొట్టు పెట్టుకొని తలపాగా వేసుకొని అట్లాగే ఏదైనా రావచ్చు. ఒక ముస్లిం ఉమెన్ హిజాబ్ ధరించుకొని వచ్చింది. క్లియర్? సో ఇట్లాగా వేరే రిలీజియస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలీజియస్ సింబల్స్ అన్నీ వేసుకుంటున్నారు. సో స్కూల్స్లో అవి తీసేయండి అని సౌత్ ఆఫ్రికాలో అడిగితే సౌత్ ఆఫ్రికాలో కోర్ట్స్ మాత్రం ఏం చెప్తున్నాయంట, నో, ఇలాగా అన్నీ ఉంటే అది ఏ విధంగా కనిపిస్తుందంట, డైవర్సిటీగా నీట్గా అందంగా కనిపిస్తుంది. అంటే సొసైటీలో విభిన్నత్వం అనేది బాగా పాపులరైజ్ అవుతుంది. దీన్ని విభిన్నత్వంగా చూడొచ్చు కదా, ఎందుకు ఒక మతాన్ని పక్కన చేసి చూస్తున్నారు అని అడ్వకేట్ గారు వాదిస్తున్నారన్నమాట. క్లియర్? సో సుప్రీంకోర్టు అన్నీ కూడా ఆలోచిస్తుంది, సుప్రీంకోర్టు అన్నీ చూస్తుంది, త్వరలో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ నేను మీకు ఏం అడుగుతున్నానంటే వీడియో ఒక్కసారి పాజ్ చేసి మీ ఉద్దేశం ప్రకారం స్కూల్స్లో ముస్లిం ఉమెన్ హిజాబ్ ధరించచ్చా వద్దా? మీరు పాజిటివ్గా అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వండి. లేదు యూనిఫామ్ అనేది ఉంటే స్టూడెంట్స్ అందరూ ఈక్వల్గా కనిపిస్తారు కదా, రిలీజన్ అనేది తెలియాలా ఏంటా అని మీరు బోత్ దానికి సపోర్టివ్గా అయినా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, అపోజిట్గా అయినా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. బట్ పాజిటివ్ సెక్యులరిజం, నెగిటివ్ సెక్యులరిజం డిఫరెన్సెస్ మాత్రం అర్థమైంది కదమ్మా? దట్ ఈస్ గుడ్. క్లియర్? సో
మీరు కిందన వెంటనే వీడియో ఒక్కసారి పాజ్ చేసి సెక్యులరిజం మీకు అర్థమైంది కాబట్టి హిజాబ్ కేసులో మీరు ఫేవరెటివ్గా పాజిటివ్గా ఉంటున్నారా ఆర్ హిజాబ్ వద్దు అంటున్నారా అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. బ్రీదర్ ఫర్ కోల్ ప్లాంట్స్ డ్రాస్ యాంగ్విష్. క్లియర్? సో అయితే ఒక్కసారి ఆర్టికల్ చూడండి. ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మనకి ఇక్కడ కోల్ ప్లాంట్స్ అంటున్నాడు. కోల్ ప్లాంట్స్ అంటే ఏంటి? బై యూజింగ్ కోల్ని బొగ్గుని యూజ్ చేసి పవర్ ప్రొడక్షన్ అనేది చేస్తారు. క్లియర్? పవర్ ప్రొడక్షన్ దీన్నే థర్మల్ ప్లాంట్స్ అని కూడా అంటాం. థర్మల్ పవర్ ప్లాంట్స్ అని అంటాం. కోల్ యూజ్ చేసి ఉత్పత్తి చేస్తారు పవర్ని, ఎలక్ట్రిసిటీని. క్లియర్? అయితే ఇక్కడ ఢిల్లీలో కేసు వేయడం జరిగిందనమాట. ఏంటి? ఢిల్లీ క్యాపిటల్ కదా, ఢిల్లీ క్యాపిటల్ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఇది అనుకోండి, ఈ ఢిల్లీ క్యాపిటల్ చుట్టూ 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు. క్లియర్? 10 కిలోమీటర్స్ రేడియస్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్తో ఉన్న దగ్గరలో ఉన్న పవర్ ప్లాంట్స్, కోల్ ప్లాంట్స్ అన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అయితే ఒక కోల్ ప్లాంట్ ఉంది అంటే ఆ కోల్ ప్లాంట్ నుంచి వేరియస్ పొల్యూషన్స్ అనేవి బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది, NOx వస్తుంది, SO2 సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది, అండ్ మెర్క్యూరీ HG అంటాము, మెర్క్యూరీ వస్తుంది, అండ్ కొన్ని టైప్ ఆఫ్ PM పార్టికల్స్, పార్టికులేట్ మ్యాటర్ PM2.5 అండ్ PM10 రిలేటెడ్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ పొల్యూషన్ వలన ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ మాత్రమే కాదు, ఈవెన్ హ్యూమన్స్కి కూడా లైఫ్ డ్యామేజెస్ అలాంటివి జరుగుతున్నాయి. సో అందుకని అట్లీస్ట్ ముందుగా ఢిల్లీలో రేడియస్ 10 కిలోమీటర్స్ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం చూస్తాము. ఏమని? ఫిక్సేషన్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్, అంటే టెక్నాలజీ యూజ్ చేసి NOx SO2 కంట్రోలింగ్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. క్లియర్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్ కంట్రోల్ చేయడానికి డీసల్ఫరైజేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అంటే సల్ఫర్ యొక్క కెపాసిటీని తగ్గించి డీసల్ఫరైజేషన్ టెక్నిక్స్ వాటిని యూజ్ చేసి సల్ఫర్ ఎయిర్లో కలిసి ఇబ్బంది పెట్టకుండా వీటిని కంట్రోల్ చేస్తాము. క్లియర్? అండ్ ఆ తర్వాత NOx వీటిని కంట్రోల్ చేయడానికి కూడా దెర్ ఆర్ సమ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. క్లియర్? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్. క్లియర్? అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి కొంత టెక్నాలజీ ఉంటుంది, అవి ఆ డస్ట్ పార్టికల్స్ని క్యాచ్ చేస్తుందన్నమాట. అంటే పవర్ ప్లాంట్ నుంచి ఏవైతే ఎమిషన్స్ ఉంటాయో ఆ ఎమిషన్స్ జనరల్గా ఇక్కడ చూసారు కదమ్మా, ఇలా గాల్లో విడిచిపెట్టేయడం జరుగుతుందా, అలా విడిచిపెట్టకుండా ఈ టెక్నాలజీ సిస్టమ్ నుంచి వెళ్తే ఇవి కంట్రోల్ చేస్తాయి బయటకు వెళ్ళే ఎమిషన్స్ని. ఎందుకు? మీరు చూస్తున్న NOx కానీ SO2 కానీ ఇవన్నీ కూడా దే కెన్ ఆల్సో క్రియేట్ యాసిడ్ రెయిన్స్. క్లియర్? యాసిడ్ రెయిన్స్ని కూడా ఇవి క్రియేట్ చేసే కెపాసిటీలో ఉంటాయి. ఈ పొల్యూషన్స్ అనేవి చాలా డేంజర్. సో స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ క్యాపిటల్ రీజియన్లో అయినా వీటి ప్రభావం తక్కువ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవి తీసుకొని రావడం జరిగింది. బట్ అయితే ఎప్పుడు తీసుకున్నారు? 2015లో తీసుకున్నారు ప్రోగ్రామ్. క్లియర్? 2015లో అనుకున్నారు. అయితే డెడ్ లైన్ ఎప్పుడు ఇచ్చారు? 2017లో ఇచ్చారు. 2017లో ఇచ్చేసరికి తర్వాత డెడ్ లైన్ అనేది వాళ్ళు మీట్ అవ్వకపోవడంతో 2022కి డెడ్ లైన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కూడా టైం అయిపోతుందని 2022 నుంచి 2025కి డెడ్ లైన్ తీసుకువెళ్ళారు. అందుకనే అంటున్నారనమాట, ఇలా డెడ్ లైన్ అనేది క్రాస్ చేయడం వల్ల అర్థమవుతుంది కదమ్మా, ప్రజలందరూ కూడా సీరియస్ అవుతున్నారనమాట. మీరు ఇలాగా టైం లైన్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్తే ఆ పవర్ ప్లాంట్స్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ కూడా చేయరు. క్లియర్? సో
ఇలా చెయ్యాలి అంటే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టాలి. మీరు టైమ్ లైన్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తే పవర్ ప్లాంట్స్ అసలు ఇన్వెస్ట్మెంట్ చెయ్యవు అని చెప్తున్నారనమాట. అండ్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి అనే బాడీ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాలో కేవలం 4% ఆఫ్ పవర్ ప్లాంట్స్ మాత్రమే ఇటువంటి కెపాసిటీస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇవన్నీ ఎంత డేంజర్ అయినప్పటికీ కూడా ఇది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ హ్యూమన్కి కూడా ఎఫెక్ట్ చేస్తాయని తెలిసినా కూడా వాటిని ఫ్రీ హ్యాండ్గా వదిలేస్తున్నారు. ఇలా అయితే ఇండియా యొక్క ఎన్విరాన్మెంటల్ గోల్స్ అనేవి మనం ఏ విధంగా సాటిస్ఫై చేయగలము అని ప్రజలందరూ కూడా సీరియస్ అవుతున్నారు. ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఏమంటున్నారంటే ఇలా గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది అంటే అర్థం ఏంటి? అసలు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పొల్యూషన్ తగ్గడానికి వాళ్ళు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేనట్టు కనిపిస్తుంది. అందుకనే ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇంటెన్షనల్గానే వాళ్ళు దాన్ని డైవర్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. సో ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్? ఎస్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మ్యాండేటరీయా అని అడుగుతున్నాను. సో యూ హ్యావ్ టు చెక్ దట్. అండ్ ప్రతి కంపెనీ కూడా అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ సిఎస్ఆర్ ప్రాఫిట్స్ అనేవి ఇవ్వాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ప్రతి కంపెనీ కూడా తన ప్రాఫిట్లో ఉన్న షేర్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాను. సో ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. యూ హ్యావ్ టు థింక్. అండ్ ఈ ఆన్సర్ అనేది మనం రేపు క్లాస్లో చూద్దాం. మెయిన్స్ క్వశ్చన్ ఏంటమ్మా? సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి వెరీ క్రూషియల్ ఫర్ రిసోర్స్ క్రంచ్ నేషన్ లైక్ ఇండియా. ఇండియా లాంటి రిసోర్స్ క్రంచ్ నేషన్ అంబిషియస్గా ఉంటుంది, డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి, బట్ అమౌంట్ అనేది సరిపోదు. అటువంటి ఇండియాకి ఇట్లా ఎస్డిజి గోల్స్ మీట్ అవ్వాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే సి వీ హ్యావ్ గాన్ విత్ ఎక్స్ప్లెయిన్ 150 words 10 marks అనమాట. క్లియర్? సో ఇటువంటి ఆన్సర్సే మీరు రెగ్యులర్గా రాయాలి అనుకుంటే మనం ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సి తీసుకొని రావడం జరిగింది. దిస్ కోర్స్ ఈజ్ ప్యూర్లీ ఫర్ బిగినర్స్. క్లియర్? బిగినర్స్కి బ్యూటిఫుల్గా అలవాటు అవుతుందమ్మా. క్లియర్? సో 1250 marks GS 1 to 4 SI ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్, డైనమిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర ఇవన్నీ కూడా కవర్ అవుతాయి కేవలం 10,000 రూపీస్కి మాత్రమే. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం వల్ల మీరు ఎన్నిసార్లు అయినా కూడా జనరల్గా క్లాస్ని కంప్లీట్ చేయొచ్చు, ఎన్ని రోజులైనా కూడా రాయొచ్చు అనమాట. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామ్మా. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సి. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి 7893899553. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? ఎస్.